పుట్టినరోజు ప్రచారంలో ఉండాలంటే మేము చేసిన ప్రయత్నం ఏముంటుంది ఇందులో? మా ప్రయత్నం ఎలా ఉంటుంది? మేము మేము ఎవరికి అంటే రాత్రి కూడా మేము ఫంక్షన్కి వెళ్ళి ఎప్పుడైతే పోలీసు వారు వచ్చారో లైసెన్స్ లేదని తెలిసారో వచ్చేసి ఇంట్లో ఉన్నాం. మార్నింగ్ చూసేటప్పటికి దువ్వాడ మాధురి అరెస్ట్ అని ఈ ఛానల్స్లో రన్ అవుతుంది. అరే అరెస్ట్ ఏంట్రా బాబు, కేసు ఏంటి మాకు అర్థం కాలా. అప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత పార్దు పైన ఎఫ్ఐఆర్ పడింది. వాళ్ళు వేశారు, మేనేజ్మెంట్ మీద కూడా వేశారు. హౌస్ అది వీళ్ళు ఏ మేనేజ్మెంట్ అది మన ఫామ్ హౌస్ మేనేజ్మెంట్ వాళ్ళ మీద కూడా వేశారంట. అలా అనుకున్నాం. ఇంకా దీన్ని మేము ప్రచారం చేయడానికి మేము రహస్యంగా చేయాలనుకుంటున్నాం. ప్రచారమే చేయాలనుకుంటే 25 మందితో జరగదు పుట్టినరోజు. కనీసం ఒక 1000 మందికి పిలాలి. 1000 మందికి పిలిచి భారీగా పెట్టుకోవాలి. ఆ లైసెన్స్లు పెర్మిషన్లు అన్నీ తీసుకొని చేయాలి. ఇలా చెయ్యం. ఇలా జరగదు. ఒకవేళ జరిగితే బయటికి వెళ్ళకూడదు, ఇంటి వరకే కదా, మాకు మేమే విఐపీలతో కలిసి కూర్చొని చేసుకుందామని ఇవాళ అనుకుంటున్నాం తప్ప నిన్నటి పార్టీకి నిన్న జరిగినటువంటి ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం జరిగిన పార్టీకి ఈ రోజుకి సంబంధం లేదు. ఈరోజు పుట్టినరోజు చేసుకుంటాం.